హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓన్ థాట్స్. మనం విలేజ్ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనకు పచ్చి పులుసుకు కావాల్సినవి ఏంటంటే పులుసు పిండి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. అలాగే మనకు రెండు కరివేపాకు రెమ్మలు, అలాగే కొంచెం కొత్తిమీర అండ్ ఒక ఆనియన్, 3 ఎండుమిర్చి అది పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మనం పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పులుసులోకి కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి. అందులో ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా మనం ఏంటి అని అంటే జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి పోపులో. అలా ట్రై చేయండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం ఈ పోపు అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఎక్కువగా మాడకూడదు. సో మనం ఏంటి అంటే లాస్ట్లో ఆనియన్స్ వేసుకుంటే బెటర్ అండి. సో లాస్ట్లో ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారు అంటే అందులో అల్లము, ఉప్పు అండ్ చింతపండు రసం కలిపి పెట్టేసుకున్నాం కదా, అది అనేది ఈ పోపులో పోసేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్లో పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.